హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగ పెన్షనర్లకు గుడ్ న్యూస్. కనీస పెన్షన్ నెలకు 7,500 అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కింద ఉన్న ప్రైవేటు రంగ ఉద్యోగులు చాలా కాలంగా తమ కనీస పెన్షన్ను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన ప్రకటన 2025-26 బడ్జెట్ సమావేశంలో నిర్మలా సీతారామన్ గారు ప్రకటిస్తారేమో అని చూస్తున్నారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అయితే ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో దీనికి సంబంధించిన ప్రకటనలను వెలువడే అవకాశం అయితే ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఖరారు చేయడానికి ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఫిబ్రవరి 28, 2025న సమావేశం కానుంది. ఇందులో పెన్షన్ సవరణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. వడ్డీ రేటుకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా పెన్షన్ పెంపుదల అంశం చర్చనీయాంశంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఇక 2014 నుంచి మినిమం పెన్షన్ నెలకు 1000గా ఉంది. దీనిని 7,500కు పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇక ఈపీఎఫ్ సభ్యులు తమ జీతంలో 12% ప్రావిడెంట్ ఫండ్కు జమ చేస్తారు. అంతే మొత్తంలో సంస్థ కూడా జమ చేస్తుంది. కంపెనీ జమ చేసే 12%లో 8.33% ఎంప్లాయీస్ పెన్షన్ స్కీము ఈపీఎస్కి కేటాయిస్తారు. మిగిలిన 3.67% ఈపీఎఫ్ఓ స్కీముకి వెళ్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా పెన్షనర్లు, న్యాయవాద సంఘాలు ప్రస్తుత పెన్షన్ స్కీమును విమర్శిస్తున్నాయి. దాదాపు 4 శతాబ్దాలుగా నెలకు ₹1,000 పెన్షన్ సరిపోతుందని చెబుతున్నారు. ఇక పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చులతో దీర్ఘకాలంగా పెండింగుల్లో ఉన్న ఈ డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ఇక సీబీటీ నిర్ణయం కోసం వారందరూ ఎదురు చూస్తున్నారు. ఇక 2025 బడ్జెట్కు ముందు ఈపీఎస్ 95 పదవీ విరమణ చేసిన వారి ప్రతినిధి బృందం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి నెలకు 7,500 కనీస పెన్షన్ పెంపు, డిఆర్ఎస్ అలవెన్స్, డిఏ గురించి వివరించారు. ఆ వివరాలను కూడా తప్పకుండా పరిశీలిస్తామని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారని ఈపీఎస్ 95 జాతీయ కమిటీ పేర్కొంది. ఇక దీన్ని బట్టి చూస్తే మినిమం పెన్షన్ పెంపు తప్పకుండా ఉండే అవకాశమైతే ఉందని తెలుస్తుంది.